నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సమర్థవంతమైన నాయకత్వం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ప్రజల అవసరాలను గుర్తించి తన సొంత నిధులతోనైనా సైతం వాళ్లకు అండగా నిలబడటం. మంగళగిరి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల కూటమి పాలనలో నారా లోకేష్ గారు మైనార్టీల సంక్షేమం, దాంతోపాటు అభివృద్ధి కోసం సరికొత్త చరిత్రను రాశారు. ముస్లిం మైనార్టీ సోదరుల మౌలిక వసతుల కల్పన నుండి అటు నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుకలు, ఆ తర్వాత యువతకు స్వయం ఉపాధి, వారితో పాటు మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో జరిగిన కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. గత 2 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చేస్తున్న అనేక అంశాలు, అంటే మైనార్టీల కోసం జరిగిన అద్భుతమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాల్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ నిధులపైనే లోకేష్ గారు ఆధారపడకుండా తన సొంత నిధులను కూడా దీనికి యాడ్ చేసి భారీగా వెచ్చించి అటు మైనార్టీల హృదయాల్లో నిలిచారు. ముఖ్యంగా మౌలిక వసతులు మరియు మున్సిపల్ పనులు, అలాగే తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, చిరవూరు, మంగళగిరి మండలం నవ్వులూరు మరియు తాడేపల్లి, పోలకంపాడు ప్రాంతాల్లోని ముస్లిం బరియల్ గ్రౌండ్స్ ఆధునీకరణకు లోకేష్ గారు తన సొంత డబ్బును ఇక్కడ వెచ్చించడం జరిగింది. అంతేకాదు ఎర్రబాలెం ముస్లిం బరియల్ గ్రౌండ్కు ఏకంగా 300 ట్రాక్టర్ల మట్టితో లెవెలింగ్ చేయించడమే కాకుండా ఎన్టీఆర్ ఏసీ నిధులతో దాన్ని మరింత అభివృద్ధి చేశారు. దీంతో పాటు మైనార్టీలు ప్రార్థనల కోసము తాడేపల్లి మండలం మెల్లంపూడి, దుగ్గిరాల మండలం చిలువూరు, అలాగే తుమ్మపూడి ప్రాంతాల్లో ఈద్గాల అభివృద్ధి మరియు నిర్మాణానికి లక్షలాది రూపాయల నిధుల్ని ఆయన కేటాయించడం జరిగింది. వీటితో పాటు నూలకపేట, మంగళగిరి, నూర్ మసీదుల అభివృద్ధికి కూడా తన సొంత నిధులతోటి బోరు, పైప్ లైను మరియు లిఫ్ట్ సౌకర్యాలను ఆయన కల్పించడం జరిగింది. ఇక మైనార్టీ కాలనీల అభివృద్ధి దగ్గరికి వద్దాం. దుగ్గిరాల మండలం చిలువూరు మైనార్టీ కాలనీలో 35 లక్షల సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేశారు. దాంతోపాటు అటు సీసీ డ్రైన్ల నిర్మాణాన్ని 35 లక్షల రూపాయలతో, అంటే మండల పరిషత్ మరియు జెడ్పీ నిధులతో కలిపి ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఇక వీటితో పాటు ఆర్థిక మరియు సామాజిక అండదండల్ని కూడా వారికి అందించడం జరిగింది. అంటే పేద మైనార్టీ కుటుంబాల్లోని 184 జంటలకు లోకేష్ గారే స్వయంగా పెళ్లి కానుకల్ని ఆయన సొంత నిధులతో అందించారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన 77 మంది మైనారిటీ కుటుంబాలకు మట్టి ఖర్చుల సాయం కింద కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆయన సొంత నిధులను అందజేసి ఆయన మానవత్వాన్ని మరొకసారి చాటుకున్నారు. వీటితో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే CMRF ద్వారా 146 మందికి పైగా మైనార్టీలకు దాదాపు 1,13,00,000 రూపాయల వైద్య మరియు ఆర్థిక సాయాన్ని LOCల రూపంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇక ఉపాధి మరియు మహిళా సాధికారత కూడా పెద్దపీట వేశారు. యువతకు మరియు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో లోకేష్ గారు ముందంజలో ఉన్నారని చెప్పాలి. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా 154 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే 22 మందికి వెల్డింగ్ మిషన్లు, ఒకరికి ప్లాట్ఫామ్ రిక్షా, మరికొంతమందికి టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, ఇలా ఎవరికి ఏది కావాలో అది అందించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేశారు. అలాగే నియోజకవర్గంలోని ఇమాం మౌజన్లకు రంజాన్ తోఫా కింద 2 సార్లు ఆయన కానుకల్ని అందించారు. చూశారుగా, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మైనార్టీల అభ్యున్నతి కోసం ఆర్నిశలు శ్రమిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచారు నారా లోకేష్ గారు. మరి మన మంగళగిరి మన లోకేష్ నాయకత్వంలో ఈ ప్రగతి ప్రస్థానం ఇలాగే మున్ముందుకు సాగాలని ఆశిద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.